హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను వాడాలండి ఇవి అంటే సగ్గు బియ్యం వాడలు. ఇవి మేము చెక్కలు అంటాం. మీరు అందరూ చాలామంది చెక్కలు అంటారు, మేమైతే వడలు అంటామండి మేము. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇవి బాగా చూసండి, క్రిస్పీగా నెల్లాళ్ళు కూడా ఉంటాయండి. పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కింద పెట్టచ్చు. అంటే అప్పటికప్పుడు ఏమి చేయకపోయినా ఈ పిండి వంటలాగా స్నాక్స్ కింద పెట్టచ్చండి. చాలా సులువుగా చేసుకోవచ్చు. ఒక బౌల్లోని ఒక గ్లాసుడు పిండికి ఒక 4 గ్లాసులు నీళ్లు వేసుకున్నాను నేను. 4 గ్లాసులు నీళ్లు మరగాలి. అంటే మనం గ్లాసు పిండికి గ్లాసు నీళ్ళండి. మనకి ఎన్ని గ్లాసులు వేసుకుంటే అన్ని నీళ్లు వేసుకోవాలి. అందులోనే నేను సగ్గుబియ్యం అయితే ఒక గ్లాసుడు సగ్గుబియ్యం, 4 గ్లాసులు బియ్యం పిండి అండి వేసుకున్నాను నేను నా కొలతకని. ఇవి ఎక్కువే వచ్చాయండి. మీకు కావాలంటే 2 గ్లాసుల పిండి, గ్లాసు సగ్గుబియ్యం వేసుకోవచ్చు. ఇది చాలా సులువుగా కూడా అయిపోతాయండి. ఇందులో మన కారం మిరపకాయల కారం అని మిరపకాయలు అమ్ముతారు కదండి, ఆ కారం, జీలకర్ర వేసుకోవాలి మనం. అందులోని టేస్ట్కి తగ్గ ఎర్రకారం, మనం తినే కారం వేసుకోవాలి. అందులోని కారం ఎంత వేసుకున్నామో ఉప్పు కూడా అంతే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంటే చిన్న ఉప్పు తగ్గించుకోండి, మీ టేస్ట్కి తగ్గ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, అప్పుడు కారం అన్నిటికి పడుతుంది. ఇందులో 1 కప్పు నూపప్పు, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేను తక్కువ వేసాను, కానీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంకాని నేను చిన్న గిన్నెతోటే వేసాను నూపప్పు. ఈ బాగా మరిగిపోయిన నీళ్ళు ఇందులో వేసుకొని కలిపేసుకోవాలండి. అంటే కొలతగా నేను 4 గ్లాసుల పిండికి 4 గ్లాసులు నీళ్లు వేసాను, 1 గ్లాసు సగ్గుబియ్యం వేసాను. అంటే ఈ లెక్కన మీరు 2 గ్లాసుల పిండి అనుకోండి, గ్లాసు సగ్గుబియ్యం వేసుకోవాలి. అంటే మనకు 1 వంతు సగ్గుబియ్యం అయితే 2 వంతులు పిండి వేసుకోవాలి మీరు. ఒక వంతు సగ్గుబియ్యం అయితే 4 వంతులు పిండి, 4 వంతులు నీళ్లు కూడా వేసుకోవాలి మీరు. ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకోండి. ఒకసారి కాదండి, 2 గంటలు 3 గంటలు మూత పెట్టేసుకొని అలాగే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. ఇలా ఎంత బాగా నానితే అంత బాగుంటాయండి వడలు, చెక్కలు. చాలా బాగా సులువుగా కూడా అయిపోతాయండి మీకు. ఒక ప్లాస్టిక్ కాగితానికి నూనె రాసి దాంట్లో మనకి ఎంత సైజు కావాలో చెక్కలు అంత సైజు పెట్టుకొని ఇలాగా బాల్లా చేసుకొని మనం ఇలా దాంతో నొక్కేసుకోవచ్చండి, పూరి మిషన్ తోటి. లేకపోతే మీరు అలా ప్లాస్టిక్ పెట్టుకొని పైన మనం ఒత్తికి గిన్నెన్నా పెట్టుకొని చేసుకోవచ్చు. లేకపోతే క్లాత్ కిందన వేసి ప్లాస్టిక్ కాగితం వేసి అందులో చిన్న చిన్న వంటలు చేసుకొని ఒకసారి నొక్కేసుకోవచ్చు మన సైజుని బట్టి. నేను కొద్దిగా పెద్ద సైజు చేశానండి వడలు, అదే చెక్కలు అంటారండి. మా వైపు వాళ్ళు అంటారు, కొంతమంది చెక్కలు అంటారు. ఇలా వేసుకున్నాక బాగా నూనె మరిగాక వేసుకోవాలండి. వేసుకున్న వెంటనే కలపకుండా ఒకసారి అటు ఇటు 1 నిమిషం వేగాక అటు ఇటు తిప్పుకోండి. ఈ బేగ కూడా వేగిపోతున్నాయండి, చాలా బాగా సులువుగా కూడా అయిపోతున్నాయి. చూసారా, పండగ అయ్యి వస్తున్నాయి కదా, పిల్లలు వస్తారు, చుట్టాలు వస్తారు, అందరికీ సులువుగా చేసి పెట్టచ్చు మీరు. ఇంట్లో ఇవన్నీ ఉన్నాయనుకోండి, టకటక పిల్లలకి అందరికీ పెట్టచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సగ్గు బియ్యం చెక్కలు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి, చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఎంతో గుల్లగా ఉన్నాయండి, చాలా బాగా కుదిరాయి. మీరు ట్రై చేయండి. నాకు మా చుట్టాలు చెప్పారండి, అందుకు చేశాను నేను. చాలా బాగా వచ్చాయని నేను ఇందులో పెడుతున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ.